పోరాడుతుందని తెలియజేస్తూ మరి పిసిసి అధ్యక్షుడు షానవాజ్ గారిని మాట్లాడవలసిందిగా ఈరోజు సత్యసాయి జిల్లా నూతన డిసిసి షానవాజ్ గారు, మన పుట్టపర్తి ఇన్ఛార్జ్ మధు గారు, మన టౌన్ కాంగ్రెస్ జమీన్ గారు, మన పార్టీ నాయకులు శ్యామ్ గారు, యూనుస్ గారు, సదుల్లా గారు, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ సమావేశం పాల్గొన్నారు. ముఖ్య ధర్నా ఈరోజు ఏమంటే కేంద్రం చేస్తూ ఉండే పథకాలు, కాంగ్రెస్ పార్టీ పథకాలకి చూసేసి వీళ్ళు గాంధీ పేరు తీసేసి బీజేపీ వాళ్ళు వేరే వారి పేరు పెట్టి పేదోళ్ళకి మోసం చేస్తున్నారు. ఇది మోసం చేయకూడదు. కాంగ్రెస్ పార్టీ ఈ చేపట్టిన ధర్నా ఏమంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలు అది అమలు పరిచేలా రద్దు చేయకూడదు అని ఉద్దేశంతో ఈరోజు మా నూతన డిసిసి అధ్యక్షుడు షానవాజ్ గారు రావడం జరిగింది. ఆయన నాయకత్వంలో సమావేశం పెట్టాము. ఈ ధర్నా చేసి మనం మా పథకాన్ని కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాం. ధర్నా చేస్తాను ఎందుకంటే ఈ ఆందోళన ఎందుకు చేస్తామంటే ఈ కాంగ్రెస్ పార్టీ పథకాలకి బీజేపీ వాళ్ళు చూసేసి ఇతర పేరు పెట్టేసి బీజేపీ వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ ధర్నా చేస్తాడేది సాధించే వరకు విడిచిపెట్టలేదు. ఈ ధర్నా సాధిస్తాం కాబట్టి ప్రెస్ పక్షాంతర అందరూ ప్రజలకి గవర్నమెంట్ తెలియజేస్తున్నాము. ధర్నా విషయంలో మా డిసిసి ప్రెసిడెంట్ వచ్చారు, వాళ్ళు మాట్లాడతారు. కొంచెం ముందు వాయిస్ ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడం ఏమో కానీ ఈ దేశాన్ని నాశనం చేసే దిశగా ప్రవర్తిస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా మన దేశ సంపదను దోచుకొని వెళ్ళిపోయారో అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తన మిత్రులైనటువంటి అంబానీ, అదానీలకు ఈ దేశ సంపదను దోచి పెంచడం కోసం ప్రవర్తిస్తూ ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. భారతదేశంలో పేదవాళ్ళు పని లేక ఇతరత్ర ప్రాంతాలకు వలస వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, మన రాష్ట్ర దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా కలిగినటువంటి ఒక ఆలోచన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంని అమలు చేయాలని చెప్పి దాన్ని చట్టం చేసి ఏ రైతు కూలి, ఏ పేదవాడు ఆర్థిక ఇబ్బందులకు గురి కాకూడదని చెప్పి ప్రతి సంవత్సరం 100 దినాలు పని రోజులుగా పెట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి కలిగించి సకాలంలో వేతనాలు చెల్లించేటువంటి కార్యక్రమం ఒక మహా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఆ కార్యక్రమానికి మన జాతి పిత ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం దాదాపు 12 సంవత్సరాలు జైలు జీవితం గడిపి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పేరు పెట్టి ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి 2006 ఫిబ్రవరి 2వ తేదీ నుండి మొన్నటి వరకు కూడా ఆయన పేరు మీదే ఈ పథకం నడిచింది. మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. మరి ఈరోజు మరో హద్దు దాటి ఈ పథకం పేరే మార్చివేశారు. వీబీ గ్రామ్జీ అంట, మీనింగ్లెస్ వర్డ్. ఏముంది వీబీ? వికాస్ భారత్ అంట. ఇది వికాస్ భారత్ కాదు, భారతదేశాన్ని నాశనం చేసేటువంటి పన్నాగం పట్టింది భారతీయ జనతా పార్టీని తెలియజేస్తూ ఉన్నా. మహాత్మా గాంధీని ఈరోజు అవమానపరుస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు
జాతి పితగా కొలిచే మహాత్మా గాంధీ పేరు తీసేశారంటే మీరు ఎలాంటి భావజాలాలు కలిగి ఉన్నారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే పేరు పెట్టలేదు, ఇంకా నయం. మీరు గాడ్సేకి దేవాలయాలు కట్టించి గాడ్సే వారసులుగా మీరు ఈరోజు బ్రిటిష్ పరిపాలనను మరిపిస్తున్నారంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. వదిలే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందో ఆ పథకం అదే విధంగా కంటిన్యూ అవ్వాలి. మహాత్మా గాంధీ పేరును తిరిగి పెట్టాలి. వివి గ్రామ్జీ పేరును వెనక్కి తీసుకోవాలి. మీరు వెనక్కి తీసుకునేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, ఆమరణ దీక్షలు, నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ బీజేపీ హటావ్, బీజేపీ హటావ్, బీజేపీ హటావ్. థ్యాంక్ యూ. ఈరోజు జాతిపిత మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరయ్యా అంటే అందరూ మహాత్మా గాంధీ.